ఈ వీడియో రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకైతే తెలియజేస్తున్నా. దయచేసి ఈ వీడియోనైతే పూర్తి చేయండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు ప్రాంతాలుగా విడిపోయి 12 సంవత్సరాలు అవుతుంది. ప్రజలైతే అన్నదమ్ములానే కలిసి ఉంటున్నారు, ఎక్కడ ఎట్లాంటి గొడవలు లేకుండా. అట్లాంటిది నేను చెప్పబోయే లుచ్చాగాళ్ళకి అట్లాంటి ఎదవలకి రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ములుగా ఉండాలి అని కోరుకునే వాళ్ళందరూ ఆ విధవలకి దూరంగా ఉండండి. అలాంటి విధవలకి ఇద్దరు కలిసి బుద్ధి చెప్పండి. ఎందుకంటే ఒక సినిమాకి సంబంధించినటువంటి టైటిల్ వివాదం అయితే సోషల్ మీడియాలో కొంతమంది ఎదవలు పెట్టిన పోస్టుల వల్ల రెండు ప్రాంతాల్లో ఇప్పుడు అది చర్చ నడుతుంది. సోషల్ మీడియా వేదికగా వైరల్ అయిపోతుంది. ఇడుపు కాగితం అనే ఒక సినిమాని సుకుమార్ గారు, బన్నీ వాసు గారు ఇద్దరు కలిసి వాళ్ళ సారథ్యంలో ఈ సినిమాని అయితే తీసుకొస్తున్నారు మన ముందుకి. ఈ సినిమాకి సంబంధించినటువంటి టైటిల్ ఇడుపు కాగితం అంటే విడాకులు అనే పదం ఏదైతే ఉందో అది కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించినటువంటి కామెంట్ల విషయానికి వస్తే ఇక్కడ నేను డిస్ప్లే మీద కూడా ఇస్తాను, చూడండి వాడు ఏ విధంగా మాట్లాడుతున్నారు. ఆంధ్రాలో డబ్బింగ్ ఉంటుందా అనే విధంగా సెటరిక్గా పెట్టినటువంటి పోస్ట్ చూడండి. ఇది ఒక్కడి చెడు అభిప్రాయం 100 మందిని మార్చగలుగుతుంది, 100 మందిని ద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రోత్సహిస్తుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆ ఒక్కడికి ఏమైనా అభ్యంతరం ఉంటే సినిమా చూడకుంటుంటే సరిపోతుంది. ఇప్పటిదాకా ఎన్ని వేల సినిమాలు రిలీజ్ అవ్వలేదు తెలుగులో. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, దేవరకొండ, నాని, చాలా మంది సినిమా హీరోలై, చాలా మంది పెద్ద హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల దాకా ఎన్నో వేల సినిమాలు రిలీజ్ అయినాయి. ఏ సినిమా టైటిల్ విషయంలో కానీ, ఏ సినిమాలో వాడినటువంటి డైలాగుల విషయంలో కానీ, ఏ సినిమాలో వాడినటువంటి పాటల విషయంలో కానీ ఎక్కడైనా ఒక్క తెలంగాణ బిడ్డ క్వశ్చన్ చేసిండా, విమర్శ చేసిండా అనేది గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి. రాష్ట్రం వచ్చి 12 ఏళ్ళు అయింది. రెండు ప్రాంతాల ప్రజలు చాలా అన్నదమ్ముల లెక్క ఉన్నారు. కొంతమంది ఇట్లాంటి లుచ్చాగాళ్ళు పెట్టినటువంటి పోస్టుల వల్ల రెండు ప్రాంతాల మధ్య ఎలాంటి దూరం పెరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. నేను అందరూ ఆంధ్ర బిడ్డలని అనట్లేదు. కొంతమంది అంటే కొంతమంది కూడా తక్కువనే. ఇట్లాంటి కొంతమంది ఎదవలు ఎవరైతే ఈ తెలంగాణ భాషను యాసను గౌరవించట్లేదనే కదా తెలంగాణ ఉద్యమంలో కొట్లాడింది. అట్లాంటిది మళ్ళీ తెలంగాణ వచ్చి 12 ఏళ్ళ తర్వాత ప్రశాంతంగా ఉన్నారు. వాడు ఎక్కడో ఉంటాడు, ఇట్లాంటి పోస్టు పెడతాడు. తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రాలో ఉన్నటువంటి రెండు ప్రాంతాల బిడ్డల మధ్య ఇట్లాంటి వైషమ్యాలు వస్తాయి. మన తెలుగు సినిమా అని చెప్పేసి తెలంగాణ బిడ్డలు కూడా రామ్ చరణ్ అభిమానించే వాళ్ళన్నారు, పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళన్నారు, మహేష్ బాబుని అభిమానించే వాళ్ళన్నారు, అల్లు అర్జున్ అభిమానించే వాళ్ళన్నారు, ప్రభాస్ను అభిమానించే వాళ్ళన్నారు, నానిని అభిమానించే వాళ్ళన్నారు, దేవరకొండను అభిమానించే వాళ్ళన్నారు. ప్రతి పెద్ద హీరోని అభిమానించే వాళ్ళు ఇక్కడ లేరా? వాళ్ళు ఎప్పుడైనా సరే అభ్యంతరం తెలిపిర్రా? ఎలాంటి విషయంలో అయినా వాళ్ళు అభ్యంతరం తెలిపిర్రా? ఏదైనా ఒక మాట అన్నారా? ఎందుకని లేదు? ఇక్కడ బిడ్డలు తెలుగు సినిమాని, నా తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి ఎదిగిందని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటుంటే కొంతమంది లుచ్చాగాళ్ళకి అసలు ఎందుకు వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది? ఇడుపు కాగితం అనే పేరు పెడితే విడాకులు అనే పేరు తెలంగాణకు సంబంధించిన యాసను గౌరవిస్తూ, భాషను గౌరవిస్తూ వాళ్ళు పెడితే ఆ పదానికి వీళ్ళు ఎందుకు నొచ్చుకుంటున్నారు అనేది కూడా ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ప్రతి సినిమాకి సంబంధించిన హీరో ఆంధ్ర తెలంగాణ చూడరు హీరోలను. ఎప్పుడైనా సరే ప్రతి హీరో మా తెలుగు అని చెప్పి గర్వంగా చెప్పుకుంటారు. వాళ్ళని అభిమానించే వాళ్ళు తెలంగాణలో కోకోలు ఉన్నారు. ఇట్లాంటి విషయాల వల్లనే కదా రెండు ప్రాంతాల మధ్య వైషమ్యం పెరిగేది, దూరం పెరిగేది, ఇలాంటి విద్వేషాలు జరిగేది. ఇట్లాంటి రెచ్చగొట్టే వాళ్ళకి ఖచ్చితంగా రెండు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రతి హీరో అభిమాని తిప్పికొట్టాలి, బుద్ధి చెప్పాలి, వాళ్ళకి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి. అవసరమైతే నాకు తగిలియండి, చక్కగా అవుతారు కొడుకులు. ఎందుకంటే తెలంగాణ బిడ్డలకు లేని అభ్యంతరం ఎందుకు ఈ యొక్క పేరుతోటి ఆంధ్రాలో డబ్బింగ్ చెప్తారంటే ఇప్పుడు మేము మాట్లాడేది మీకు అర్థమవుతలేదా? తెలంగాణలో హైదరాబాద్లో ఉండే వాళ్ళకి అర్థమవుతలేదా? ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అర్థమవుతలేదా? తెలుగు భాషే కదా. అలాంటి ఎందుకు ఈ విధంగా ఇలాంటి వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ముఖ్యంగా ఆంధ్రాలో ఉండే సోదరులందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్న అట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా మీరు బుద్ధి చెప్తారని నేను కోరుకున్నా. ఎందుకంటే మహేష్ బాబు అభిమానులు కానీ, ప్రభాస్ అభిమానులు కానీ, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, ఇట్లా ప్రతి హీరో, ఎన్టీఆర్ గారి అభిమానులు కానీ ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. రెండు ప్రాంతాల్లో ఉన్నవారు మీ అభిమానులు ఏదైతే ఉన్నారో మీరు తలుచుకుంటే ఇట్లాంటి వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టవచ్చు. ఖచ్చితంగా మీరు తలుచుకోండి, మీ వల్ల అవుతుంది. ఇట్లా ఎవడైతే మాట్లాడతాడో వాళ్ళకి ఖచ్చితంగా మీరు బుద్ధి చెప్పాలి. మీరు అందరూ యూనిటీగా ఈ విషయంలో అయితే ముందుకొచ్చి ఏ సినిమా అని కాదు, ఏ పేరు అనేది కాదు, మన తెలుగు సినిమానా కాదా అనే విధంగా మీరందరూ యూనిటీని ప్రదర్శించాలి. తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి వెళ్తుంది, ఇంకా పై స్థాయికి వెళ్ళాలని మన తెలుగు సినిమాని మనం గర్వంగా చెప్పుకునేలాగా ఉండాలి. అంటే ఖచ్చితంగా ప్రతి హీరో అభిమాని ఇది ఏదో రకంగా రాజకీయంగా వాడుకునే విధంగా
పోకూడదు, రాజకీయాలకు ఇది ఒక వేదిక కాకూడదు. కాబట్టి అభిమానులు సినిమా పరంగా వచ్చింది కాబట్టి ఈ టాపిక్ సినిమా పరమైన అభిమానులు దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇట్లాంటి వైషమ్యాలు వస్తాయి, రెచ్చగొట్టే పోస్టుల పట్ల దూరాలు పెరుగుతూ ఉంటాయి అనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. ఎందుకంటే రెండు ప్రాంతాలు డెవలప్మెంట్లో దూసుకుపోతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాలు ముందుంటున్నాయి. ఈ రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు కలిసి అన్నదమ్ములు లెక్క ముందుకు పోతున్నాయి. దేశంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు నెంబర్ వన్గా ఉండాలని చెప్పి కొనసాగాలని చెప్పి కోరుకోవాలి. కానీ ఒక సినిమాకి సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి ఒక టైటిల్ పెడితే ఇంత విద్వేషాన్ని ప్రదర్శించాలా, ఇంత ఘోరంగా అవమానించాలా అనేది సోషల్ మీడియా వేదిక తెలంగాణ బిడ్డలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కొంతమంది ఆంధ్ర సోదరులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నాతో పాటు చదువుకున్న చాలా మంది ఆంధ్ర సోదరులు ఎవరు ఈ రకంగా బిహేవ్ చేయరు. కొంతమంది లుచ్చాగాల ఆలోచన విధానంలో తప్పు ఉండడం వల్ల, ఆ లుచ్చాగాలు పెట్టే పోస్టుల వల్ల చాలా మంది రెండు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా వాడి ఒక్కడి చెడ్డ బుద్ధి ఏదైతే ఉంటుందో 10 మంది మైండ్ని ఖరాబ్ చేస్తుంది, 10 మంది మైండ్ని మార్చుతుంది. సో అలాంటి ట్రాప్లో ఏ తెలంగాణ బిడ్డ, ఏ ఆంధ్ర బిడ్డ పడకూడదు. అలాంటి వాడికి ఈ రెండు ప్రాంతాల ప్రజలు కలిసి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే తెలుగు సినిమా స్థాయి ఎక్కడికి వెళ్ళింది? యావత్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అటు తెలంగాణకు సంబంధించిన ఫోక్ సాంగ్స్ కూడా చాలా సినిమాలలో పెడుతున్నారు. అదేవిధంగా ఈ ఇడుపు కాగితం అనే సినిమాని తీస్తుంది కూడా సుకుమార్ గారు, బన్నీవాస్ గారు. వాళ్ళ ఆంధ్ర వ్యక్తులైనా కూడా తెలంగాణ పేరు పెట్టి తెలంగాణకు సంబంధించి ఫోక్ సాంగ్లో ఫేమస్ అయినటువంటి నాగదుర్గాని హీరోయిన్గా పరిచయం చేస్తూ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మన తెలుగు బిడ్డ ఇట్లా సినిమా రంగంలో మా సినిమా ద్వారా ముందుకు రావడం అనేది మాకు సంతోషం అని బన్నీవాసు నిన్న స్టేజ్ సాక్షిగా చెప్పడం జరిగింది. అలాంటిది సినిమా నిర్మిస్తున్న వాళ్ళు, సినిమా తీస్తున్న వాళ్ళకే లేని బాధ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎదోలకు ఎందుకు వస్తుంది? రెండు ప్రాంతాలను సమానంగా చూసే విధంగా తెలుగు సినిమాలో కూడా తెలంగాణ భాషను ఉపయోగిస్తున్నారు, యాసను ఉపయోగిస్తున్నారు, డైలాగులు పెడుతున్నారు. ఒకప్పుడు కేవలం విలన్ వరకే పరిమితం అయ్యిందని చెప్పేసి అనేక రకాలుగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఏదైతే మన తెలంగాణ బిడ్డలు కొట్లాడేటప్పుడు చెప్పిర్రో ఆ విషయాలన్నీ పరిగణన తీసుకొని ఈరోజు తెలంగాణ భాష, యాస, సాంగ్ అన్ని తెలుగు సినిమాలో ప్రతిబింబిస్తున్నాయి, కనబడుతున్నాయి. మన అందరికీ తెలుసు ఎన్ని సినిమాలలో ఎన్ని రకాలుగా తెలంగాణ పాటల్ని పెడితే ఆ సినిమాలు ఎంత పెద్ద స్థాయిలో ఇట్టాయని అనే విషయం కూడా మనం గుర్తు చేసుకోవాలి. అలాంటిది ఆంధ్రాకు సంబంధించినటువంటి సినిమా తీస్తున్న వాళ్ళే ఈ సినిమాకి సంబంధించి ఇంత మంచి పేరుని చూజ్ చేస్తే తెలంగాణ బిడ్డలందరూ సంతోషపడుతుంటే కొంతమంది ఇందులో దూరి, అందరినీ అనట్లేదు, కొంతమంది, అందరూ కాదు కొంతమంది ఆంధ్ర బిడ్డలు కూడా ఆలోచన చేయాలి. ఇట్లాంటి వాడికి మీరు కూడా బుద్ధి చెప్పాలి. ఇంకా ఏముంది చెప్పండి? రెండు రాష్ట్రాలు విడిపోయినాయి, డెవలప్మెంట్ దూసుకుపోతున్నాయి. ఇట్లాంటి వాళ్ళ వల్ల మనం ఎందుకు ఈ రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఇట్లాంటి వాళ్ళు పోస్ట్ పెడితే మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? 4 తండ్రి వాడికి బుద్ధి చెప్పాల్సింది పోయి సపోర్ట్ చేయడం అనేది పక్కన పెట్టాలి. 4 తండ్రి వాడికి బుద్ధి చెప్పాలి. ఇద్దరం కలిసి వాళ్ళలాంటి వాళ్ళకి ఇట్లా కాదురా భయ్, తెలంగాణ ఆంధ్ర ఇద్దరం కలిసే ఉంటాం, అన్నదమ్ములు లెక్కుంటాం, అభివృద్ధిలో దూసుకుపోతాం. మీరేంద్రా భయ్ రాష్ట్రం వచ్చిన 12 సంవత్సరాల తర్వాత రెండు రాష్ట్రాలు ముందుకెళ్తున్న సందర్భంగా ఇట్లాంటి పోస్టులు పెడతారని చెప్పి 4 తగిలించి చెప్తే ఇంకోడు మాట్లాడడానికి ఆలోచిస్తారు. నిజంగా రెండు ప్రాంతాలు కలిసి ఉండాలి, రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, రెండు ప్రాంతాలు అన్నదమ్ముల లెక్క ముందుకెళ్ళాలని చెప్పి కోరుకునే ప్రతి ఒక్కరూ అట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగా చాలా చాలా బాధాకరం. ఒక పేరు, సినిమాకి పేరు పెడితే కూడా ఓర్చుకోలేనంత స్థాయిలో కొంతమంది ఎదవరు ఉన్నారంటే నిజంగా చాలా బాధేస్తున్నది. ఎందుకంటే ఇట్లాంటి ఎందుకంటే నా స్నేహితులు చాలా మంది ఉన్నారు. హైదరాబాద్ చూడండి, ఎంతమంది ఆంధ్ర తెలంగాణ బిడ్డలు సోదరులు లెక్క, అన్నదమ్ములు లెక్క కలిసి ఉంటలేరు. ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడనే స్థిర నివాసం ఏర్పరచుకొని ఎక్కడైనా వాళ్ళకి చిన్న చీమ కూడా కుట్టిందా? వాళ్ళని ఎవరైనా ఒక్క మాట అన్నారా? అసలు ఎన్ని సినిమాలు వస్తున్నాయి, ఏ సినిమా గురించి అయినా, ఏ సినిమాలో పాట గురించి అయినా, హీరో గురించి అయినా, వాళ్ళ యాక్టింగ్ గురించి అయినా, ఏ విషయంలో అయినా మీరందరూ ముందుకొచ్చి అట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఆంధ్ర తెలంగాణ ప్రజలారా, సోదరులారా ఆలోచన చేయండి. ఇట్లాంటివి మంచిది కాదు. ఇట్లాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పౌరులుగా, రెండు ప్రాంతాల్లో అన్నదమ్ములుగా కలిసి ఉండాల్సిన పౌరులుగా ముందుకెళ్తున్నాం కాబట్టి మన మీద ఖచ్చితంగా ఉంది. బాధ్యతగా ఒక యువకులుగా ఇట్లాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై భారత్.